అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్‌లో హర్టింగ్ కనిపిస్తుంది బాగా. ఎవరైనా మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి జాబ్ ఇప్పించకపోవడము అండ్ ప్రెజెంట్ మీ మీ వర్క్ ప్లేస్‌లో కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కొంచెం వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులొచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తుంది. మెయిన్‌గా బాగా డిసప్పాయింట్‌మెంట్‌లో ఎక్కువగా ఉంటారు. సో, మీరు అనుకున్నది సక్సెస్ అవ్వకపోవడము, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ కార్డొచ్చింది. కేర్‌ఫుల్‌గా ఉండాలి. అయినా ఒకవేళ మీరు వేరే వాళ్ళ ద్వారా ఇబ్బంది పడినా సో, దీని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. అండ్ ప్రతి విషయంలో మీరు స్టాండ్ తీసుకుంటారు. అండ్ కొంచెం ఇష్యూస్ అయితే కెరియర్‌లో మీకు ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా 1 ఆర్ 2 మంత్స్‌లో మీకు కెరియర్ పరంగా చేంజెస్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, బిజినెస్ వాళ్ళలో బిజినెస్ పరంగా గూడా ఎక్కువ ఓవర్ థింకింగ్ అండ్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తుంది బిజినెస్‌లో కూడా మీకు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఉన్న బిజినెస్‌లో గనక మీరు ఆ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు. సో, దానివల్ల మీకు ఇబ్బందులొస్తున్నాయి. ఇంకా ఈ బిజినెస్ రన్ చేయడం అవసరమా అన్న వే ఆఫ్ థింకింగ్‌లో ఉంటారు. సో, దానివల్ల ఎక్కువ ఆలోచించడము, ఎక్కువ ఫియర్ అంటే ఇది రన్ అవుతుందా? క్లోజ్ చేసుకోవాల్సొస్తుందా ఈ బిజినెస్ అన్న ఫియర్ ఎక్కువ కనిపిస్తుంది. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇంకా కొంచెం మీరు ఎంత పాజిటివ్‌గా థింక్ చేస్తే అంత మంచి ఐడియాస్ అనేది మీకు వస్తాయి. ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. అప్పుడే మీకు పాజిటివ్ టైమ్ అనేది వస్తుంది బిజినెస్ పరంగా. హెల్త్ వైస్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు ఆల్రెడీ మీకు ఏదైనా హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీకు ఇప్పటిదాకా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటే, ఖచ్చితంగా దాని నుంచి ఓవర్‌కమ్ అవుతారు. అండ్ పాజిటివ్‌గా కూడా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ మీ పాస్ట్‌లో ఏదైనా మీకు రిలేషన్‌షిప్‌లో ఏమైనా బ్రేకప్స్ అయినా అది మళ్ళీ ఆహ్, వాళ్ళతోటి మీరు మళ్ళీ కలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, రిలేషన్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. రిలేషన్ పరంగా అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. మ్యారేజ్ విషయంలో కొంచెం మీరు అంటే ఇప్పుడు ఈ టైం కరెక్టా మ్యారేజ్ పరంగానే థాట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీ అంతటికి మీరు మ్యారేజ్ పరంగా డిలే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీకు మ్యారేజ్ మీద అంత ఇంట్రెస్ట్ గూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అండ్ ఎక్కువ వేరే వాళ్ళ మాటలు వినడము సో, దానివల్ల మీరు కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది మీకు. ఇది ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్న డెసిషన్ కూడా మీరు తీసుకోలేకపోతారు. ఆ విషయంలో కొంచెం పాజిటివ్‌గా థింక్ చేయండి. అండ్ మ్యారేజ్ అవ్వడానికి గూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. సో, వైఫ్ అండ్ హస్బెండ్‌కి మీకేమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బావుంటుందని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసింది ఇక్కడి నుంచి ఇంకా పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అన్నీ కొంచెం దూరం అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. అండ్ చిల్డ్రన్స్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీకు స్టూడెంట్స్‌కైతే మంచి రిజల్ట్స్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు ఇప్పటిదాకా మీరు రిజల్ట్స్ పరంగా అంటే మీరు అనుకున్న రిజల్ట్స్ రాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇక్కడ మీరు ఈసారైతే మంచి రిజల్ట్స్ అయితే మీకు వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బావుంటుంది. సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పొచ్చు స్టూడెంట్స్‌కి కెరియర్. అండ్ మీరు కెరియర్ పరంగా గూడా మంచి ఆపర్చునిటీస్ అంటే మీరు ఏ కెరియర్ తీసుకుంటే మీకు మంచి జాబ్ వస్తుంది. సో, మీకు ముందు ముందు ఎలా ఉంటుందన్న ఛాన్సెస్ గూడా అంటే మీరిప్పుడు ఆలోచిస్తారు. కెరియర్ పరంగా గూడా చాలా సీరియస్‌గా ఆలోచించే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి.
అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. అండ్ మీకు మీ వర్క్ ప్లేస్లో కూడా సపోర్ట్ చేసే వాళ్ళైతే ఎక్కువగా ఉంటారు మీరు అబ్రాడ్ వెళ్ళడానికి. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, సో మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ అంతా చాలా మీకు ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. ఫైనాన్సెస్లో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ కనిపిస్తుంది. సో ఎందులో అంటే ఒకవేళ మీకు ఏదైనా ఎందులో మనీ పెడితే మీకు రియల్ ఎస్టేట్‌లో పెట్టాలా? లేకపోతే ఇంకో బిజినెస్‌లో పెట్టాలా? ఎందులో పెడితే మీకు మనీ కలిసొస్తుంది అన్న కన్‌ఫ్యూజన్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో, కన్‌ఫ్యూజన్ నుంచి కొంచెం దూరంగా ఉండి డెసిషన్ అనేది పాజిటివ్‌గా తీసుకుంటేనే మీకు ఫైనాన్సెస్‌లో గ్రోత్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. మీకు ఓవరాల్‌గా అయితే విన్నింగ్ కార్డే వస్తుంది. అంటే ఫైనాన్సెస్‌లో గానీ, ఏదైనా మీరు ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తే ప్రతి దాంట్లో అంత విన్ అవుతారని గూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే కెరియర్ పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ కెరియర్‌లో, బిజినెస్‌లో కొంచెం ఈ 15 డేస్ మీకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉండే అవకాశాలున్నాయి. సో, ఫస్ట్ పాజిటివ్‌గా థింక్ చేయండి. వీటి నుంచి కూడా మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఖచ్చితంగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.